ఐపీఎల్ 2026 మొదలవబోతుంది. కానీ అందరి కళ్ళు ఒకరి మీదే ఉన్నాయి. అదే మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఈసారి రోహిత్ కేవలం ప్లేయర్ గా వస్తాడా లేక ముంబైని మళ్లీ సింహాసనం మీద కూర్చోబెడతాడా? అటుపక్క కేకేఆర్ టీంలో రింకు సింగ్ వైస్ కెప్టెన్ అయ్యాడు. రహానే కొత్త ప్లాన్స్ తో వస్తున్నాడు. ఈ యుద్ధంలో గెలిచేది ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు. మీరు కూడా రోహిత్ శర్మ హార్డ్ కోర్ ఫ్యాన్ అయితే ఇప్పుడే మన RLG క్రికెట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం ఎంతమంది హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ఉన్నారో. ఇక అనాలిసిస్ లోకి వెళ్తే, హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 సెకండ్ మ్యాచ్ లోనే అసలైన హై వోల్టేజ్ డ్రామా మొదలవబోతుంది. 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ 3 సార్లు ట్రోఫీ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ తో తలబడబోతుంది. వాంఖాడే స్టేడియంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ, రహానే కొత్త వ్యూహాలు. ఈ మ్యాచ్ లో గెలుపు ఎవరిది? ముంబై ఆధిపత్యం కొనసాగిస్తుందా లేక కేకేఆర్ షాక్ ఇస్తుందా? పూర్తి అనాలిసిస్ ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఎంఐకి కేకేఆర్ అంటే ఒక స్వీట్ మెమొరీ. ఇప్పటి వరకు జరిగిన 34 మ్యాచ్ల్లో ముంబై 24 సార్లు గెలిస్తే కేకేఆర్ కేవలం 11 సార్లు మాత్రమే గెలిచింది. వాంఖాడేలో ముంబై రికార్డు అన్బీటబుల్. ఇక్కడ ఆడిన 11 మ్యాచ్ల్లో 9 సార్లు ముంబైదే విజయం. కానీ గుర్తుంచుకోండి, 2024లో కేకేఆర్ ఇక్కడ 12 ఏళ్ల తర్వాత ముంబైని ఓడించింది. సో కేకేఆర్ కి కాన్ఫిడెన్స్ ఉంది. ముంబై ఇండియన్స్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. ముంబై టీం ఒక పవర్ హౌస్. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఈ ముగ్గురు ఫామ్ లో ఉంటే ఆపడం ఎవరి తరం కాదు. ఈసారి ట్రేడ్ విండోలో శార్దుల్ ఠాకూర్, షర్ఫన్ రూథర్ఫోర్డ్ ని తీసుకోవడం టీం కి డెప్త్ ఇచ్చింది. బుమ్రా ఉన్నాడంటే ఆ భయమే వేరు. అతనికి తోడుగా ట్రెంట్ బోల్ట్ ఉండడం ముంబై బౌలింగ్ ను మరింత స్ట్రాంగ్ చేస్తుంది. ఎంఐ పాసిబుల్ 11. నంబర్ 1 రోహిత్ శర్మ, నంబర్ 2 క్వింటన్ డికాక్, నంబర్ 3 సూర్యకుమార్ యాదవ్, నంబర్ 4 తిలక్ వర్మ, నంబర్ 5 హార్దిక్ పాండ్యా, నంబర్ 6 రూథర్ఫోర్డ్, నంబర్ 7 నమన్ దిర్, నంబర్ 8 మిచెల్ శాంట్నర్, నంబర్ 9 శార్దుల్ ఠాకూర్, నంబర్ 10 జస్ప్రీత్ బుమ్రా, నంబర్ 11 ట్రెంట్ బోల్ట్. కోల్కతా నైట్ రైడర్స్ విషయానికి వస్తే కేకేఆర్ ఈసారి అజింక్య రెహానే కెప్టెన్సీలో బరిలో దిగబోతుంది. శ్రేయస్ అయ్యర్ లేకపోవడం టీం కి పెద్ద లోటు అయినా రింకు సింగ్, సునీల్ నరైన్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. హర్షిత్ రాణా గాయంతో దూరం కావడం కేకేఆర్ కి పెద్ద దెబ్బ. అయితే మతీష్ పాతిరణ రాకతో డెత్ ఓవర్ల సమస్య తీరినట్టే కనిపిస్తుంది. కెమెరాన్ గ్రీన్ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది. కేకేఆర్ పాసిబుల్ 11. నంబర్ 1 అజింక్య రహానే, నంబర్ 2 ఫిన్ అలెన్, నంబర్ 3 కెమెరాన్ గ్రీన్, నంబర్ 4 అంగ్రీష్ రఘువంశీ, నంబర్ 5 మనీష్ పాండే, నంబర్ 6 రింకు సింగ్, నంబర్ 7 సునీల్ నరైన్, నంబర్ 8 రమణ్ దీప్ సింగ్, నంబర్ 9 వరుణ్ చక్రవర్తి, నంబర్ 10 వైభవ్ అరోరా, నంబర్ 11 బ్లెస్సింగ్ మజర్బానీ. పిచ్ అండ్ వెదర్ రిపోర్ట్. వాంఖాడే పిచ్ అంటేనే బ్యాటర్లకు స్వర్గోదారం. చిన్న బౌండరీలు, ఫ్లాట్ వికెట్ టాస్ గెలిచిన టీము ఖచ్చితంగా బౌలింగ్ తీసుకుంటుంది. ఇక్కడ చేజింగ్ చేయడం సులభతరంగా మారుతుంది. ఎందుకంటే ఇక్కడ డ్యూ ప్రభావం ఉండవచ్చు. కనీసం 200+ స్కోర్ చేసే తప్ప ఇక్కడ సేఫ్ కాదు. ఫాస్ట్ బౌలర్లకు ఆరంభంలో కొంచెం స్వింగ్ దొరికే అవకాశం ఉంది. కీ బ్యాటిల్స్. రోహిత్ శర్మ వర్సెస్ సునీల్ నరైన్. నరైన్ స్పిన్ ని రోహిత్ ఎలా ఎదుర్కొంటాడు? రోహిత్ కు నరైన్ అగైనిస్ట్ గా స్ట్రగుల్ ఉంది. ఇది మ్యాచ్ కే హైలైట్. బుమ్రా వర్సెస్ రింకు సింగ్. ప్రపంచంలోనే బెస్ట్ డెత్ బౌలర్ వర్సెస్ ఇండియన్ బెస్ట్ ఫినిషర్. ఈ పోరు కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. హార్దిక్ వర్సెస్ గ్రీన్. ఇద్దరు పవర్ఫుల్ ఆల్ రౌండర్స్ మధ్య ఫైట్. విన్నింగ్ ఛాన్సెస్. ప్రస్తుతం టీమ్ బ్యాలెన్స్ చూస్తే ముంబై ఇండియన్స్ కి 60% గెలిచే అవకాశం ఉంది. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ వాళ్ళకి ప్లస్. మరి మీరేమనుకుంటున్నారు? రోహిత్ శర్మ సెంచరీ కొడతాడా? కేకేఆర్ మళ్ళీ హిస్టరీ రిపీట్ చేస్తుందా? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన RLG క్రికెట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.